హాయ్ హలో వెల్కమ్ టు పండుడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు విలేజ్ ఫుడ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. మరి ఈ వీడియో చూడాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే ఇప్పుడు పనస గింజలను అయితే శుభ్రంగా వాష్ చేసుకొని మనం పిక్ అనేది మధ్యలో కోసుకుంటే మనకి ఈ విధంగా అయితే వస్తాయన్నమాట. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి వాటర్ వేసుకుని ఉడకబెట్టుకోవాలన్నమాట. ఈ పనస గింజలు వేసేసి చూసారా, నాకు ఈ విధంగా అయితే ఉడికిపోయినాయి. దాని మీద రిమూవ్ చేసేసాను అనమాట తొక్కని. ఇప్పుడు ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి: ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు. ఇప్పుడు బండిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ అయితే మనకి వేడెక్కిన తర్వాత వేసుకుంటే చక్కగా పోపు దినుసులు అనేది చక్కగా ఎగిపోతాయి అనమాట. ఇప్పుడు మనం కోసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలన్నమాట. ఇవి కొద్దిసేపు మనకి మగ్గాలన్నమాట. కొద్దిసేపు బాగా వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకున్నది కదా, అది, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసేసుకుంటున్నాను అనమాట. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మసాలాలని యాడ్ చేద్దాము. ఇందులోకి వచ్చేసి నేను ఫస్ట్గా అయితే జీలకర్ర పొడిని అయితే వేసుకున్నాను, తర్వాత ధనియాల పొడిని అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి స్టార్ మసాలాలను కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ మసాలాలని కూడా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ముందుగా మీడియం సైజు 2 టమాటాలని కోసి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులోకి వేసేయాలన్నమాట. చక్కగా బాగుంటుంది అనమాట టమాటా వేయడంతో. ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదా, ఇందులోకి చిటికెడు పసుపు అనేది వేసుకోవాలండి. పసుపు వేసిన తర్వాత మనం బాగా కలిపేసుకుని ఇందులోకి వాటర్ అనేది పోసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఉప్పునైతే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే మనం పనస గింజలను కూడా వేసేసుకుంటున్నాం అనమాట. ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయలేదా? ఇప్పుడు చూడండి, మనకి కూర అనేది చక్కగా దగ్గర పడిపోతుంది అనమాట. నీళ్ళన్నీ ఎరిగిపోతే మనకి కూర అనేది రెడీ అయిపోతుంది. ఆల్రెడీ మనం బాయిలింగ్ చేసాం కదా ఇవి పనస గింజలని, సో ఎంతోసేపు పట్టదనమాట. చాలా ఈజీగా, చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది అనమాట ఈ కూర. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో అనేది కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి నచ్చితే. ఓకేనా? బాయ్ బాయ్.